హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అవిసె గింజలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, లేదంటే ఇడ్లీ, దోశ ఇలా ఎందులోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవిసె గింజలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అవిసె గింజలతో కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్ అంతా అవిసె గింజల్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అవిసె గింజలు అనేవి చక్కగా చిటపటలాడుతూ ఉండాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. సుమారుగా ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు టైం అయితే పడుతుంది. ఇవి ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో కారం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, కాబట్టి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు అవిసె గింజలు అనేవి చక్కగా చిటపటలాడుతున్నప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అవిసె గింజల్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అండ్ వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. తర్వాత మళ్ళా తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లంతా నూనెను వేసుకోండి. మీరు ఇంత నూనె వద్దు అని అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ కొద్దిగా వేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లంతా పచ్చిశనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ అంతా చాయ్ మినపప్పు వేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు ఇంకా చాయ్ మినపప్పు అనేది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లంతా ధనియాలు అండ్ ఒక ½ టీ స్పూన్ అంతా మెంతుల్ని వేసుకోండి. మెంతులు అనేది ఎక్కువగా వేసుకోవద్దు, చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి. వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకుంటూ మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 15 నుంచి 20 ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి అనేది ఇన్నే వేసుకోవాలి అని ఏమి లేదు, మీరు తినే కారంకి తగ్గట్లుగా వేసుకోండి. మరీ ఎక్కువగాను కాకుండా అలాగని మరీ తక్కువగాను కాకుండా చూసుకుంటూ వేసుకోండి. కొన్ని ఎండుమిరపకాయలు అనేవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కరెక్ట్గా చెప్పడం లేదు. ఒక 15 నుంచి 20 వరకు అయితే పడతాయి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయ్యి వేసుకున్న శనగపప్పు మినపప్పు అనేవి చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కరివేపాకు అనేది ఇంతే వేసుకోవాలి అని ఏం లేదు, మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. తర్వాత ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా రెమ్మలు తీసేసుకుని వేసుకోండి. తోలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న అవిసె గింజల్ని వేసుకోండి. వేసుకుని మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అవిసె గింజల్ని పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి. తర్వాత ఒక ½ టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకోండి. మీరు కావాలంటే జీలకర్ర అనేది ఫ్రై చేసుకునేటప్పుడు లాస్ట్లో వేసుకోవచ్చు, కానీ లాస్ట్లో కన్నా కానీ ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక నేను మీకు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిని కూడా వేసుకుని 2 కూడా చక్కగా కలిసేట్లు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చక్కగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒకవేళ ఒకసారి టేస్ట్ చేయండి పొడి, ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే కొద్దిగా వేసుకుని మరొకసారి అలా పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే సరిపోతుంది. అంతే, చాలా హెల్దీ అయిన అవిసె గింజలతో కారం పొడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా అవిసె గింజలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.